శ్రీ శ్రీ విద్యారణ్యుల వారి శ్రీ వేదాంత పంచదశి శ్రీ విద్యారణ్య ప్రణీతం శ్రీ రామకృష్ణ విరచిత వ్యాఖ్యాన ఆంధ్ర టీకా తాత్పర్య విశేష అర్ధ సహిత వావిళ్ళ వారి ప్రచురణ 1965 భూమిక వేదాంత పంచదశి అనే పేరుతో సుప్రసిద్ధి వహించి ఉన్న ఈ పుస్తకం మహర్షి కల్పుడైన విద్యారణ్య స్వామి రచించారు. ఉపనిషత్ బ్రహ్మసూత్ర తద్భాష్యాది గ్రంథాలను ప్రౌఢంగా చర్చించి నిర్ణయించి వేదాంత శాస్త్ర సిద్ధాంతాలన్నీ ఇందు అతి సులభ శైలిలో సుకుమారం అయ్యేటట్లుగా తెలియనట్లుగా విశదీకరింపబడతాం. ఈ గ్రంథంలో తత్వ వివేకం, భూత వివేకం, పంచకోశ వివేకం మొదలైన 15 ప్రకరణాలను ఆయన ప్రధానాలుగా తీసుకొని చర్చించి నిర్ణయించటం చేత ఇది వేదాంత పంచదశి అనే పేరుతో సార్థకమైన పేరుతో అది ఒప్పి ఉన్నది అని అర్థం. ఏతద్ గ్రంథం విద్యారణ్య స్వామి వారు గ్రంథకర్త అయిన విద్యారణ్య స్వామి వారు 14వ శతాబ్ద ప్రారంభంలో అవతరించి దాదాపు ఆ శతాబ్దం చివర వరకు జీవించి శ్రీ శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించి బ్రహ్మభూయమునందున మహనీయ పురుషుడు. ఈయన పూర్వాశ్రమంలో మాధవాచార్యుడనే పేరుతో విఖ్యాతి పొంది అలాగే సకల శాస్త్ర పారంగతుడు అవటం చేత సర్వజ్ఞ సహి మాధవ అని సర్వజ్ఞ బిరుద విరాజితుడైన వేద భాష్యాద్యనేక గ్రంథరాజాలు రచించి వన్నెకి దక్షిణ హిందూస్థానంలో 14వ శతాబ్దిలో ఏర్పడి విజయనగర సామ్రాజ్యం ఈ మహనీయుని మంత్రాలోచన చేత హరిహర బుక్కరాయల చేత ఏర్పాటు జగద్విఖ్యాతిగా ఈ వేదాంత పంచదశి అనే గ్రంథానికి విద్యారణ్య శిష్యుడైన రామకృష్ణ పండితుడి చేత విరచితమైన సంస్కృత వ్యాఖ్యానాన్ని చేర్చి ఆంధ్ర టీకా తాత్పర్య వివరణ సహితంగా మేము ఇప్పుడు దీన్ని ముద్రిస్తున్నాం. ఈ గ్రంథం శ్రీ విద్యారణ్య విరచితమని సర్వసాధారణంగా అందరూ తలచుకున్న వ్యాఖ్యాత అయిన రామకృష్ణుడు, మరికొందరు భారతీ తీర్థుడు, విద్యారణ్యుడు కలిసి ఈ గ్రంథాన్ని రచించారని అంటున్నారు. పరమేశ్వరుని అనుగ్రహం సరిగా ఉంటే విద్యారణ్య కృతాలైన అనుభూతి ప్రకాశ వివరణ ప్రమేయ సంగ్రహం, వివరణ ప్రమేయ సంగ్రహం మొదలైన వేదాంత గ్రంథాలకు ఆంధ్ర టీకా తాత్పర్య వివరణతో త్వరలో ముద్రించి పాఠకులకు అందచేయగలం. తండయార్పేట, చెన్నపట్నం 1/4/1934 ఈ ఏప్రిల్లోనే. అది 66, ఇదొక 25. 91 ఏళ్ళకి उपोद्घात यह साक्षात् भुवनेश्वरी भगवती माराध्य भक्त्या पुनः तस्या संसत्कृपया परैरस्वल्भं लब्धा महान्तं निधिं सौवर्णिं विरचय्य वृष्टिमपि यः प्रदात् प्रजाभ्यो मदं सोऽयं श्री शशिखण्डमौळि कृपया जियाक्षरं माधव
శ్రీ విద్యారణ్య మునీంద్ర ప్రణీతమైన ఈ వేదాంత పంచదశి అనే గ్రంథరాజం శ్రీమద్ శంకరాచార్య కృతమైన ఉపదేశ సాహస్ర్య అనే గ్రంథం లాగానే మునుముక్షువులకు విన్నిధియై విజ్ఞాన ధనాన్ని అవిచ్ఛిన్నంగా ఉనర్తుతోంది అంటే ఇస్తోంది, చేస్తోంది. ఏతద్గ్రంథ విషయమై ముచ్చటించటానికి ముందు గ్రంథకర్త యొక్క జీవితాన్ని గురించి ప్రస్తావించడం వాంఛనీయం. కానీ ఆ మహాత్ముని దివ్య చరిత్ర గ్రంథస్థంగా ఉన్నట్లా కనపడు. ఎందరు పండితులను అడిగినా తెలియదనే వారు లేక ఏవేవో రెండు మాటలతో సరిపెట్టుకునే వాళ్లే కానీ సమగ్రంగా తెలిసిన వాళ్ళు ఈ ఆంధ్రదేశంలో కానర. బ్రహ్మశ్రీ మంత్రి లక్ష్మీనారాయణ శాస్త్రి గారి చేత 1995వ సంవత్సరం ప్రకటించబడిన పంచదశి గ్రంథంలో దీపికా పంచం అనేటువంటి ద్వితీయ భాగ ఆరంభంలో వ్రాయబడిన పీఠికలు మాత్రం విద్యారణ్య స్వామి జీవితం విషయమై కొంత ప్రస్తావన కలదు, కానీ అది కూడా అసమగ్రంగా విశ్వసనీయంగా లేదు. 1926వ సంవత్సరంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రుడు అని సంచు వారిచే ముద్రణమైన జీవన్ముక్తి ప్రకాశ అనే గ్రంథం విద్యారణ్య స్వామి జీవితమని కొంత వ్రాయబడింది, కానీ అది కూడా అసంపూర్తిగా. చివరకు నాకు అత్యంత ప్రియమిత్రుడు కర్ణాటక బ్రాహ్మణుడు ప్రస్తుత కాశీపుర నివాసులు అయిన బ్రహ్మశ్రీ ఎంఎస్ శ్రీకంఠ శాస్త్రి గారికి రాయగా ఆయన నిండు దయతో విశేష పరిశ్రమన అనేక గ్రంథాల నుండి కొన్ని విషయాలు నోట్స్ ఇంగ్లీషు కర్ణాటక భాషలో రాసి పంపారు. దానిని అనుసరించి ఈ క్రింది విషయాలు రాయగలిగాను. మా నాన్నగారు కూడా విద్యారణ్య స్వామి గురించి రాశారు. దాన్ని నేను మొదటి సరసపాటి ప్రచురించిన మొదటి పుస్తకంలో ఆయన రాసినవి వేడుకోలు మొదలైనటువంటి పద్యాలు అవన్నీ కలిపి మొదటి పుస్తకంలో నేను వేశాను. విద్యారణ్య స్వామి జీవితం. జన్మభూమి. శ్రీ మహాత్ముని జన్మభూమి కర్ణాటకంలో తుంగభద్రా నదీ తీరంలో రామాయణ కాలంలో కిష్కింధా నగరమని ప్రసిద్ధి. విజయపురం లేక విజయనగరం. జననాది కాలం. శంకరాచార్యుల వారి జననాది కాలంలాగానే వీరి జననాది కాలం కూడా ఇంతవరకు ఇదమిద్దం అని ఎవరూ నిశ్చయించరు. అయినా కొన్ని తామ్ర శాసనాలను బట్టి ఇలా నిర్ణయించరు. ఆయన జననం 1267 క్రీస్తు శకం. సన్యాస ఆశ్రమ స్వీకారం, శారదా పీఠాధిపత్యం 1331. అలాగే సిద్ధి బ్రహ్మైక్యం 1386. అంటే దాదాపు 120 ఏళ్ళు జీవించారు. శ్రీ విద్యాతీర్థుడు శంకరాచార్యుల గురువులు అయిన శ్రీ గౌడపాదాచార్యుల 120 సంవత్సరాలు జీవించి వర్తమాన కాలంలో కూడా 120-130 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. కనుక విద్యారణ్యులు 120 ఏళ్ళు జీవించారంటే ఆశ్చర్యపడక్కల్లా. శ్రీ శృంగేరి పీఠంలోని వీరి ఆరాధన ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి తిథి నాడు జరుగు. ఈ పీఠం యొక్క జగద్గురు పరంపరను బట్టి వీరి గురువు శ్రీ విద్యాతీర్థులు లేక విద్యాశంకరుడు 1228 ఏడీ మొదలు 1333 ఏడీ వరకు, అంటే 5 ఏళ్ళు మాత్రమే, 13 కదా, 105 ఏళ్ళు మాత్రం శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించినట్లు కనుక మాధవాచార్యులు వారు ఈ కాలంలో ఉన్నారు అంటం సంగతమే, అంటే న్యాయం. కుటుంబం. శ్రీమతీ జననీయస్య సుకీర్తిర్మాయణ పిత సాయణ సోమనాథస్య మనోబుద్ధి సహోదరౌ యస్య బోధాయనం సూత్రం
శాఖా యస్య చ యాజుషి భారద్వాజం యస్య గోత్రం సర్వజ్ఞ సహి మాధవః అని పరాశర స్మృతి వ్యాఖ్యాన పీఠికలు మాధవ విద్యారణ్యుల వారు వ్రాసిన శ్లోకాన్ని బట్టి ఈయన తల్లి శ్రీమతి, తండ్రి మాయనుడు, సోదరుడు సాయన సోమనాథులు. బోధాయన సూత్రం తైత్రీయ యజుశాఖ భారద్వాజ గోత్రం వీరిది అని చెప్పచ్చు. ఈయన పూర్వాశ్రమంలో మాధవుడు, మాధవాచార్యుడు, మాధవామాత్యుడు, మాధవ ఆచార్యుడు, మాధవార్యుడు, మాధవాజాత్యుడు, మాధవాచార్యుడు అనే పేర్లు. సన్యాసాశ్రమ స్వీకారంలో విద్యారణ్య స్వామి అనే పేరు ఇవ్వబడి శైశవ అవస్థ ఉపనయనాది సంస్కారం. తండ్రి మాయనుడు ఈయనకు మాధవుడని పేరు పెట్టి సర్వజ్ఞ విష్ణువనే పండితుడి వద్ద విద్యాభ్యాసానికి అప్పగించారు. మాధవాచార్యులు మేధాసంపన్నుడి కొద్ది కాలంలోనే 4 వేదాలు, సకల శాస్త్రాలు, ఇతర విద్యలను సర్వజ్ఞ గురువు వద్ద అభ్యసించారు. పారంగతం సకల దర్శన సాగరాణం ఆత్మోపకార చరితార్థిక సర్వలోకం శ్రీశాంగ్యపాణితనయం నిఖిలాగమజ్ఞం సర్వజ్ఞ విష్ణు గురు అన్వహం ఆశ్రయేహం అని విద్యారణ్య స్వామి తన చేత రచింపబడిన సర్వదర్శన సంగ్రహం అనే గ్రంథంలో చెప్పుకున్నారు. కనుక సర్వజ్ఞ విష్ణు ఈయనకు పూర్వాశ్రమంలో విద్యాగురు. వివాహం. మాధవాచార్యుడు విద్యాభ్యాస కాలమంతా బ్రహ్మచర్య నిష్ఠతో వేదశాస్త్రాది సకల విద్యలను అభ్యసించిన తరువాత గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని స్వస్థలానికి వచ్చి తల్లిదండ్రుల కోరిక ప్రకారం గృహస్థాశ్రమ స్వీకారానికి అంగీకరించిన వాడే బాదాలి లేక బాదామి అనే ప్రస్తుతం పేరుగల వాతాపిపురానికి అధీశుడైన చాళుక్య రాజు మంత్రి అయిన వీతిహోత్రుణ్ణి ప్రియనందన కూతురైన వీతిహోత్రి అనే కన్యారత్నాన్ని వివాహం చేసు. అప్పటికి ఈయన వయసు 40 మధ్య 50 మధ్య. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు కనుక 25 సంవత్సరాల బాలుడిలాగా ఉండేవాడు అని చెప్పారు. తపశ్చర్య. మాధవాచార్యులు హంపీలో భువనేశ్వరి దేవత ఆలయంలో గాయత్రి మంత్రోపాసన చేస్తూ లక్ష్మీ ప్రాప్తికై చిరకాలం ఘోర తపస్సు చేసి ఎంతకాలం తపస్సు చేసినా లక్ష్మి ప్రసన్నరాలు కాకపోవటం తీవ్ర తపస్సు చేస్తాను దీక్ష వహి 3 మాసాలు పరిపక్వ ఫలాలను మాత్రమే తిని 6 నెలలు జలపానం మాత్రమే చేసి 1 ఏడాది వాయుభక్షణం మాత్రమే చేసి చివరి 4 ఏళ్ళు నిరాహార్య ఏమీ తీసుకోబడి తన దారిద్ర్య మహాంబుధిని లక్ష్మీ పద పంకజ నౌకా సహాయంలో దాటాలని సంకల్పం అత్యంత భక్తితో తీవ్ర తపస్సు చేసి పంకజాసన సంతుష్ట చిత్తయై నిజ రూపంలో దర్శనమిచ్చే. అప్పుడు మాధవాచార్యుడు శరీరం గగుర్పడవగా ఆనంద బాష్పపూరిత లోచనుడై వినయ భక్తులతో ఆ లక్ష్మీదేవి అనేక విధాలుగా ప్రస్తుతించారు. పద్మాలయ మందస్మిత ముఖార విందై మృదు మధుర వచనాలతో ఓయి విబుధ అగ్రగణ్య, నీ తపస్సుకు మెచ్చానయ్య, కానీ నీ మనోరథం ఈ జన్మలో సిద్ధించదు, పరజన్మలో సిద్ధిస్తుంది. మాధవాచార్యుడు ఆ పలుకులు విని బద్ధాంజలి అయి ఇలా, తల్లి, యతి ఆశ్రమ స్వీకారం పరజన్మం అవుతుందని శృతి స్మృతి పురాణాదులు చెప్తున్నాయి కనుక యతికి ఆత్మవిజ్ఞానమే పరమధనం కనుక నేను యత్యాశ్రమాన్ని స్వీకరి శృంగేరిలో నివసిస్తూ శిష్యవర్గంతో ఆధ్యాత్మ విద్యను అభ్యసిస్తూ లక్ష్మీ దర్శన ప్రభావంలో
క్షణభంగురమైన ధనాన్ని అభిమానాన్ని తొలగి ఇలా వైరాగ్యం కలిగి అధ్యాత్మ విద్యాసక్తుడై మాధవాచార్యుని గురించి లక్ష్మి ఇలా ఒక ఆజ్ఞాపన చేస్తే, ఓ విద్వాంస, 3 లోకాలలో ప్రజలు ఐశ్వర్య కాములై అనన్య భక్తితో నన్ను కొలుస్తారయ్యా. లక్ష్మీ ప్రసన్నత కలవారు లేదా కలవారనే కదా ధన్యులు. అంటే సంపదలు ఉన్నవాళ్ళే ధన్యులు. నా కొరకు ఇంత ఉగ్ర తపం చేసి ఇప్పుడు ధనం వద్దంటావేమిటయ్యా? నా వరం అమోఘ. నువ్వు సన్యాశ్రమం స్వీకరించిన నీ తపఫలంగా యత్యాశ్రమంలోనే నీకు సకల ఐశ్వర్యాలు వనగూడుతాయి. పద్మాలయ యొక్క సుధా మధుర వచనాలు విని, అమ్మా, పరోపకారార్థమై ప్రయత్నపూర్వకంగా నీ పద సరోజలను ఎప్పుడు ధ్యానిస్తూనే ఎప్పుడు ధ్యానిస్తాను అప్పుడు మాత్రమే నాకు ధనం అనుగ్రహించు. ఆ వచనానికి విని లక్ష్మి చాలా ఆనందపడి, వచ్చ, నువ్వు ఎప్పుడు ఏ దేశంలో నన్ను ధ్యానిస్తావు అప్పుడు ఆ దేశమంతటా సువర్ణ బంగారు వర్షాన్ని కురిపిస్తా. నా వచనాలు సత్యం, నీకు శాశ్వత ఖ్యాతి కలుగుతుంది అని ఆశీర్వది అంత అర్ధధానమై అప్పుడు మాధవాచార్యుడు నిజ గృహానికి వెళ్ళి మాతాపితరుల అనుజ్ఞ తీసుకొని శృంగేరి బయలుదేరి సన్యాసాశ్రమ శ్రీకారం పీఠాధిపత్యం. ఆ కాలంలో అంటే క్రీస్తు శకం 1253 నుంచి 1330 వరకు శ్రీ విద్యాతీర్థుల వారు శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించి ఉన్నారు. మాధవాచార్యులు ఆ యతి సార్వభౌముని వలన సన్యాసాస్పదం సేకరించి విద్యారణ్య స్వామి అనే ఆశ్రమ నామాన్ని పొంది ప్రజోత్పత్తి సంవత్సరం 1331 కార్తీక శుక్ల సప్తమి శుభదినందు శ్రీ శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించి అక్కడి నుండి మాధవాచార్య జగద్గురు విద్యారణ్య స్వామి అని జగత్ప్రసిద్ధి చెందారు. విద్యాతీర్థుల వారికి విద్యాశంకరులనే పేరు కూడా ఉంది. విజయనగర లేక విద్యానగర ప్రతిష్ట 1336 సంవత్సరంలో బళ్ళారి జిల్లా తుంగభద్రా నదీ తీరంలో విరూపాక్ష స్వామి వారి క్షేత్రంలో విజయనగరమని ప్రఖ్యాతి పొందిన విద్యానగరాన్ని నిర్మించి దాన్ని శ్రీ విద్యారణ్య స్వామి నిర్మించటానికి శంకుస్థాపన చేశారు. ఆ విజయనగర సామ్రాజ్యానికి బుక్క భూపాలుని పట్టాభిషేకం చేశారు. ఆ బుక్కరాయల కోరికపై శ్రీ విరూపాక్ష క్షేత్రానికి అక్కడి శ్రీ చక్రాన్ని శ్రీ విద్యారణ్య స్వామి ఆధిపత్యాన్ని వహి ఈ శ్రీచక్ర యంత్రం విద్యారణ్య స్వామి చేతనే ప్రతిష్ఠింపబడింది. మహత్తరమైన ఈ యంత్రానికి 18 దిశల 18 ఏనుగు 8 సర్పాలు చిత్రింపబడ్డాయి.